మనకి కావాలి. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు చాలా విషయాలు దేవునికి మనం ప్రార్థన చేస్తాం. ఈమె దేవుని నుండి అద్భుతం పొందుకోవటానికి కారణం ఏంటంటే ఈమెలో ఉన్న ధైర్యం, రెండోది ఈమెలో ఉన్న సహనం. దేవుడు చూశాడు, ఈ విధేయత, వినయం అంతా కూడా చూశాడు. ఈరోజు ఏది సాధించాలన్నా కానీ మనకు సహనం అనేది ఉండాలి. అది ప్రార్థన అయినా, జీవితంలో మరో సమస్య అయినా ప్రతి మనిషికి సహనం, ఓర్పు అనేది ఉండాలి. సహనంతో కూడిన ప్రార్థన జీవితం మనకు కావాలని యేసయ్య మనం కోరుకుంటూ ఉన్నారు. దేవుణ్ణి మనం ఏదైనా అడిగినప్పుడు పట్టుదలతో విసుకక అడగాలి. లోకాసువార్త 18వ వచనం విసుకక ప్రార్థన చేయమని ఉందా లేదా? సహనంతో విసుకకుండా ఆయన అడగాలి. యాకోబు తెల్లవారుజాము వరకు కూడా తెల్లవారు దేవునితో పెరుగులాడాడా లేదా? పట్టుదలతో పెరుగులాడాడు. ఏమని పెరుగులాడాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను. మనం కూడా ఆ విధమైనటువంటి పట్టుదల ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. మనకు ఓర్పు, సహనం చాలా ముఖ్యమైనది. మన ప్రార్థనలు ఎలా ఉండాలంటే, ఇక్కడ స్విచ్ చేసిన వెంటనే అక్కడ బలి ఎట్లా వెళుతుందో మన ప్రార్థన చేసిన వెంటనే జవాబు రావాలని మనం కోరుకుంటాం. అలాగే ఇప్పుడు ప్రార్థన చేయగానే యేసయ్య ఎస్ అంటారు, ఇస్తారు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. మన కార్యాలు జరిగిపోవాలనుకుంటాం, ఆయన చేస్తారు. ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఆయన అద్భుత కార్యాలు క్షణభంగులలో చేస్తారు. కనురెప్పపాటులో చేయగల గొప్ప దేవుడు. కానీ నీ జీవితంలో ఎంత సహనం ఉంది, ఎంత నిరీక్షణ ఉంది అని ప్రభువు గ్రహించడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే ఒక్కొక్కసారి మన కుటుంబాల్లో, మన జీవితాల్లో కొన్ని కార్యాలు ఆలస్యంగా జరుగుతాయి. ఎందుకంటే ఆయన మన సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఆయన మన ఓర్పును, ఈమె నా దగ్గర నుండి దూరమైపోతా, ఇంకా నన్ను వేడుకుంటున్నాడు, నాలో ఇంకా బలపడుతుందా లేదా, ఇంకా పట్టుదల పెరుగుతుందా లేదా? ఈ స్త్రీలో దేవుడికి నచ్చిన సుగుణం సహనం. మనం కూడా ఇటువంటి ఓర్పు, సహనం కలిగి ఉండాలని యేసయ్య కోరుకుంటున్నారు. కనాను స్త్రీలో ఏమేమి సుగుణాలు చూసాము? ఇప్పుడు మనం ధైర్యము, తర్వాత సహనము. ధైర్యం ఉంది, సహనం ఉంది, వినయం ఉంది, విధేయత ఉంది, పట్టుదల ఉంది. శిష్యులు వెళ్ళిపోమని కేకలేసినా కానీ వెళ్ళిపోకుండా యేసయ్యనే వెంబడిస్తుంది. ఎందుకంటే ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. ఏంటి? ఎక్కడికి వెళ్ళినా నా కుమార్తె బాగుపడలేదు, నాకున్నదంతా ఖర్చు పెట్టారు, ఖచ్చితంగా ఈయన దగ్గర నా కుమార్తె అద్భుతం పొందుకుంటుంది, కనుకనే నేను ఈయన దగ్గర నుండి వెళ్ళకూడదనే నిశ్చయితతో యేసయ్యని వెంబడిస్తుంది. మిగిలిన మరి ఆమెలో ఉన్నటువంటి గుణాలు మరుసటి రోజు చెప్పుకుందాం. ప్రార్థన.